నేను ఫోన్ చేసి బయలుదేరాను. మేడం దగ్గరికి వెళ్ళండి మేడం గారు మీరు ఇంకెవరు రామాకండి అటు ఇటు అమ్మ ఇటు చూడమ్మా మేడం కనపడు. విజయవాడ నుంచి వైద్యగారిని చెప్పుకుని లేట్ అవుతుంది. మంత్రి శ్రీనివాసరావు రాత్రులు తినేసి ఉంటారు. చాలా ఫాస్ట్ వచ్చావే. ఏనాడు నాకు సైడ్ జరగ నమస్కారం. చేపెట్టారు.
వదిలే చూసి ఉండేది పొడవ చేసావు దాన్ని అల్లుడు పొడవ చేసావా అందుకు డౌన్ చేద్దామని లేకపోతే మామూలుగా తీసుకుంటాం ఓకేనా పక్కబా కొంచెం నువ్వు స్టాండ్ తెచ్చాడు పెట్టావు మన పిల్లలు పోయే దారి నేను ఇది వెళ్ళండి బయటకు కొంచెం వెనక్కి రావాలి చెల్లు వస్తుంది అయ్యో మీరు అడ్డం వస్తే అట్లా పిల్లలు తీయాలి కదా పిల్లల్ని బయట పంపి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి కొంచెం గ్యాప్ చెప్పారా అందరికీ నమస్కారాలు. ఈరోజు మన మేయర్ గారు సెమీ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ ఇంట్లో అందరినీ కూడా ఈరోజు మన శాసనసభ్యుల్ని కానీ అదేవిధంగా ముఖ్య నాయకుల్ని అదేవిధంగా కార్పొరేటర్ని ఉండే టౌన్లో ఉండే ముఖ్యులందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఇంటికాడికి భోజనానికి రమ్మని చెప్పి ఈరోజు కేక్ కట్ చేసి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి మనస్ఫూర్తిగా మేయర్ గారిని అభినందిస్తూ అదేవిధంగా ఎవరైతే వెంగముక్కలపాలెంలో స్కూలు పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బట్టలు ఇవ్వటం ఒక మంచి కార్యక్రమం పెట్టారు. క్రిస్మస్ అనేదే నిన్న కూడా రెండింటికి వెళ్ళాము నేను సెమీ క్రిస్మస్ దానికి. క్రిస్మస్ అనేదే మన యేసునాథుడు చెప్పింది ఒకటే, అందరినీ ప్రేమించండి, అందరితోటి ఐక్యతగా ఉండండి, అందరూ కూడా బాగుంటేనే మనకి ఆ విధంగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఏదైతే యేసునాథుడు చెప్పాడో దాని స్ఫూర్తితో అందరం మనం పోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అందరం కలిసికట్టుగా ఉంటేనే ఎప్పటికైనా కూడా ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా అందరం కూడా కలిసి నగరాలను కానీ అదేవిధంగా మన జిల్లాలో అన్నీ కూడా ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అందరం కూడా కలిసి పోరాడాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేయర్ గారు ఒక మంచి కార్యక్రమం పోయిన సంవత్సరం పెట్టారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టారు. ఈ సంవత్సరం కూడా అందరం కూడా కలుసుకునే విధంగా ఇది ఒక కలయిక ఇది. ఎందుకంటే కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ అందరం కూడా ఒక దగ్గరికి చేరటం అనేది చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇలాంటి క్రిస్మస్ సందర్భంగా వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మేయర్ గారికి మరోసారి మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మరి మా ఇంట్లో ప్రీ క్రిస్మస్ వేడుకల్ని జరపడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మేము దాదాపుగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రీ క్రిస్మస్ అనేది మేము ప్రసాదం చేస్తున్నాను. అప్పుడు ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని అభిమానుల్ని అందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఒక్కసారి
అంత గెట్ టుగెదర్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. అలాగనే మరి క్రీస్తు సందేశం ఇచ్చిన ప్రకారంగా మరి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించే అనే విధంగా అందరితో కూడా మరి ప్రేమగా సంతోషంగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి నేను ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాను. దానికి మరి మా హస్బెండ్ మా పిల్లలు కూడా ఎంతో సంతోషంగా నాకు సహకరిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా కూడా నాకు చాలా ముఖ్యమైన సంవత్సరం ఇది. ఎందుకంటే నేను మేయర్ అయ్యి 5వ సంవత్సరం, ఇది లాస్ట్ మేయర్గా ఉండే లాస్ట్ క్రిస్మస్ పండుగ నాకు ఇది. అందుకని మా ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరూ కూడా వచ్చి మరి వాళ్ళని మన ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆనందింపజేసినందుకు మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా విజయ్ కుమార్ గారు కానివ్వండి, మా యొక్క లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు, సత్య గారికి కానివ్వండి, అశోక్ రెడ్డి గారు కానివ్వండి, మన మినిస్టర్ గారు కూడా ఇందాక వచ్చి వెళ్ళారు. మరి మన మినిస్టర్ స్వామి గారు కానివ్వండి, అందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరున అలాగే కూడా చైర్మన్కి కానివ్వండి, అలాగే అందరికీ కూడా పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగ అందరూ కలుసుకోవడానికి మరి నాకు అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.